నీళ్ళు పోయి. హాయ్ అండి, నేను ఇక మా మధ్యగారు కోళ్ళు ఆవురు పెడుతున్నారు. నాటుకోళ్ళు అక్కడికి తీసుకెళ్తారు. రంగు కాదండి, నొప్పులు వస్తాయి. ఒళ్ళు నొప్పులు మనకి ఎలా వస్తాయో శీతాకాలం అలాగే ఒళ్ళు నొప్పులు వస్తాయి. నువ్వు అక్కడివి ఎటకారం ఎక్కువ అయిపోయింది. అయితే ఇది సరిగ్గా కనపడట్లేదు. అలా ఆవురు పెట్టాలండి. అలా ఆవురు పెట్టడం వల్ల వాళ్ళ కోళ్ళకి ఒళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఇలా గ్యాస్ పొయ్యి వెలిగించి దాంట్లో వాటర్ వేసి దాన్ని వేడి చేసి అలా ఒంటి మీద మనం కూడా పెట్టుకుంటే నొప్పులు తగ్గుతాయో పండి. ఇక మా మధ్య గారు చూసారా ఎలా పెడతాడో. రేపు పందెం కొట్టాలి కదా సంక్రాంతికి, బాగా చూసి వెచ్చబెట్టుకుంటాడు. అలా కాయాలా మరిది? ఇది రెక్కల మీద, రెక్కల్లోనూ కూడానా? ఆహా, అలా ఒళ్ళు నొప్పులు తగ్గుతాయా? గట్టిగా మాట్లాడు. రేపు పందెంలో ఎరగబడుతుంది మా కోడి పుంజు. వేరే కూడా అలా మూతులు కాడ కళ్ళు దగ్గర ఒళ్ళు నొప్పులు బాగా వేడి చూసుకుని కాయాలి. అలా చేయడం వల్ల బేగా పందెం కొడుతుంది. చాలా బాగుంది, బాగా వేస్తున్నట్టున్నాం. అందుకే కోడి చూడు అసలు మాట్లాడతలేదు. అది గ్యాస్ కట్టేసావా? గ్యాస్ కట్టేసావు? రాజా దీని పేరు. చాలా బాగా చేస్తున్నాడు మా మధ్య గారు. ఎక్కడ చూసావు మరిది నువ్వు? దేవుని కొట్టేసి అలాగే దేవునా అలాగే పొద్దున్న నొప్పి అనేది కాదు, అలా ఎదురు రాత్రులు చూసావా ఎంత బాగా చేస్తున్నాడు. ఎవరండి వాడు? ఆ ముసలోడు చేసేవాడా? ఆహా, ఇది తెల్ల కోడి. పూల కోడి అట్ట. దీనికి కూడా ఒళ్ళు నొప్పులు వచ్చేసాయి. పూల కోడి. కోళ్ళు పేర్లు కూడా వచ్చాయి. పందానికి రెడీ చేస్తున్నారు చూసారా కోళ్ళు. సంక్రాంతికి కోళ్ళు రెడీ చేస్తున్నారు మా ఆయన గారు, మా మధ్య గారు. ఇక పొయ్యి నిప్పు కింద గ్యాస్ పడబెట్టి దాంట్లో వాటర్ వేసి అలా ఎచ్చబెట్టాలి. అలా వేడిగా ఉంటే బాగా పందెం కొడుతుంది అంటండి సంక్రాంతికి. 3 కోళ్ళు, ఒకటి ఎరుపు కలరు, ఒకటి ఏమో ఆరెంజ్ కలరు, ఇది వైట్ కలర్. చెప్పు చెప్పు. పువ్వులా, రేఖ పువ్వుల, టాకోడి, ఇంకో కోడి జంబలకడ బొమ్మ అంటే ఇంకో కోడి చెప్పు. చెప్పు మరిది. ఎన్ని నిమిషాలు? 5 నిమిషాలు. పువ్వుల కోడి అలా వెచ్చబడితే పందెం బాగా పడుతుంది అంటండి. వేడి శీతాకాలం ఒళ్ళు నొప్పులు వస్తాయి కదా కోళ్ళకి. అలా నీళ్ళు వాటర్ వేసి వాటర్ వేస్తే ఒళ్ళు మనకి ఎప్పుడైనా ఒళ్ళు నొప్పులు వస్తే అలా సరే. కోడి ఎంత సైలెన్స్ ఉండి ఎలా పెట్టించుకుంటుంది ఆ కోడి. సంక్రాంతికి పాలు తువ్వి పందెం పట్టాలి. 3 కోళ్ళు.